నమస్తే, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మసాలా టమాటో పచ్చడి అండి. ఇది నిల్వ కూడా ఉంటుంది ఈ చట్నీ. యాజ్ యూజువల్గా దీని యొక్క టేస్ట్ మనకి మటన్ కీమా లాగా ఉంటుందండి. ఒక్కసారి కనుక ఇది మనం తయారు చేసి పెట్టుకుంటే 6 నెలల దాకా కూడా నిల్వ ఉంటుందండి. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమేమి కావాలి అనేది పక్కా మెజర్మెంట్స్తో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎలా చేయాలో మనం ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. మసాలా టమాటో పచ్చడికి మనం ముందుగా 600 గ్రాముల టమాటోస్ తీసుకున్నామండి. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానిలోకి 150 గ్రాములు కారం కావాలండి. అలాగే కారంలో సగం అండి 75 గ్రాముల కల్లుప్పు తీసుకుంటున్నాను. కల్లుప్పు డబల్ అవుతుందండి మనం మిక్సీ చేస్తే, కానీ మనం ఇలాగే యూజ్ చేస్తాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులండి. పొడి మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ చెక్క, లవంగ, యాలుక వేస్తున్నాము. అలాగే 100 గ్రాములు వెల్లుల్లి కావాలి. వాటిని చిన్నగా క్రష్ చేసుకోవాలండి. ఒక చిన్న బెల్లం ముక్కండి. తాలింపు కోసం కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయ విత్తనాలు, కొంచెం జీలకర్ర కావాలి మనకి. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్నటువంటి పాత్ర పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటోస్ వేసుకుందామండి. ఇందులో ఆయిల్ ఏమి వేయట్లేదు. ఒకసారి టమాటోస్ అన్నీ కలుపుకుందామండి. టమాటోస్ బాగా మగ్గాలి. టమాటోలు ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి కల్లుప్పును వేస్తున్నామండి. ఉప్పు కూడా వేసి మరొకసారి కలపెట్టుకుందామండి. మరియు ఒక పక్క స్టవ్ వెలిగించుకొని చిన్న బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా, మంచి ఎరోమా వచ్చిన దాకా వేయించుకున్నామండి. టమాటోస్లో నుంచి అలా జ్యూస్ వస్తున్నప్పుడు మనం ముందుగా కొలిసి పెట్టుకున్నటువంటి 150 గ్రాముల కారం కూడా వేసి ఒకసారి బాగా కలపెట్టుకుందామండి. టమాటాలు బాగా మగ్గిన దాకా మనం దీన్ని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా చూసుకోవాలి. మెంతులు వేగుతున్నాయండి. ఇప్పుడు మనం జీలకర్ర కూడా వేద్దాము. అవి కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మాత్రం టమాటో ఉడికితే సరిపోతుందండి. దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. అడుగంటుతుందండి. మనం ఆయిల్ వేయలేదు కాబట్టి అడుగంటే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కలబెట్టుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం పోపు చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో నేను 300 గ్రామ్స్ పప్పు నూనె వేసానండి. నేను వేరుశనగ నూనె వేసాను. ఒక శనగ నూనె కానీ లేదా పప్పుల నూనె కానీ వేసుకోవాలి. ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి తాలింపు గింజలు ఏవైతే ఉన్నాయో అవి వేద్దాము. అవి కొంచెం వేగాలండి. దీంట్లో కొంచెం ఆవాలు కూడా వేద్దామండి. మీకు ఆవాలు వేయటం ఇష్టం లేకపోతే వేయించుకోవద్దు. నేనైతే వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి. తాలింపు గింజలు వేగినాయండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి టమాటో పచ్చడి వేద్దాము. వేసి ఆయిల్లో బాగా ఉడకాలండి. ఇది చిన్నుల్లిపాయలు మొత్తం కూడా ఇలా క్రష్ చేసి పెట్టుకున్నామండి. మెంతులు, జీలకర్ర పొడి అండి. మనం ముందుగానే పక్కన పెట్టుకున్నటువంటి గరం మసాలా అండి. చెక్క, లవంగ, యాలుక, వాటిని కూడా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. మనం ఒక చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 50 గ్రాముల ఆయిల్ వేసామండి. వేయించుకున్నటువంటి వెల్లుల్లి ఏదైతే ఉందో, గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి దాంట్లో వేసి కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుందామండి. కొంతమంది తాలింపులోనే వెల్లుల్లి వేస్తారు. నేను అలా వేయనండి, ఆ ఫ్లేవర్ పోతుందని ఇలా సపరేట్గా వేయించుకొని కలుపుకుంటాను. చాలా బాగుంటుంది. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. దీన్ని మనం పచ్చడిలో వేద్దాము. ఇలా ఉడుకుతున్న పచ్చడిలోకి ఆ వెల్లుల్లి తీసుకొచ్చి వేసేసి అది కూడా బాగా కలిసేట్లు కలుపుకుందామండి. జాగ్రత్తగా ఉండాలండి. ఆయిల్లో పచ్చడి ఉడికేటప్పుడు చిందుతుంది. జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. చిన్న బెల్లం ముక్కండి, అది కూడా వేస్తున్నాము. ఇంకా మనకి గరం మసాలా ఉంది, అలాగే జీలకర్ర పొడి అలా ఉందండి. ఇది పక్కన పెట్టుకున్నాము. జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఉడికిన తర్వాత వేయాలి. ఇలా ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు కొంచెం మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి గరం మసాలా, అలాగే మెంతులు, జీలకర్ర పొడి అండి, ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్ పైకి తేలాలండి. ఈ రెడ్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి కర్రీ రెడీ అయినట్టుగా అనమాట. ఈ చట్నీ నిల్వ ఉంటుందండి. బాగా ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే మటన్ కీమా ఫీలింగ్ వస్తుందండి మనకి. చట్నీలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. అలాగే
పచ్చడి కూడా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయినట్లే. ఇది మనం చల్లారనిచ్చినాక ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకున్నామంటే 6 నెలలు పైన నిల్వ ఉంటుందండి. టేస్ట్ మీకు మటన్ కీమా లాగా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.